ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పెసరపప్పుతోటి చక్కగా దోశలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఎన్నైనా తింటారు. అందుకోసం ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అందులో అరకప్పు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను స్టోర్ బియ్యం వాడుతున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని 1కి 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి ఇలా నీట్గా కడుక్కొని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, 8 గంటల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ నీళ్ళన్నీ కూడా వడకట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలి. ఇలా ఈ పప్పు అంతా బాగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత అందులో 1 ఇంచ్ అల్లం, 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంతోపాటుగా రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలానే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా నీళ్లు పోసుకొని మనకు దోశ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చక్కగా దోశ పెండాన్ని బాగా కాల్చుకున్న తర్వాత దోశలు వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా కూడా వస్తాయండి. లైట్గా నూనె వేసేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో రుచిగా అలానే క్రిస్పీగా ఉండే పెసరపప్పు దోశ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.